హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఒక శుభవార్త అండి. అర్హులందరికీ నేతన్న సేవలో పథకం అనేది వర్తింప చేస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క చేనేత కార్మికులకు 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది విడుదల చేయడం జరిగిందండి. ఈ నిధులు విడుదల చేసిన తర్వాత చాలామందికి వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అర్హత కలిగి ఉన్నప్పటికీ జమ కాలేదు. అటువంటి వారికి ఈ నెల 20వ తేదీలోగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఓవరాల్గా నేతన్న సేవలో పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే చేనేత కార్మికులకు సంబంధించి నేతన్న సేవల పథకానికి సంబంధించి పత్రికా ముఖంగా అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అర్హులందరికీ నేతన్న సేవలో పథకం అనేది వర్తింప చేస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. కొత్త దరఖాస్తుదారులకు ఈ నెల 20లోగా ఆర్థిక సహాయం అనేది అందిస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత గారు అయితే తెలియజేయడం జరిగిందండి. నేతన్న నేస్తం పథకం కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని, సాంకేతిక కారణాల రీత్యా కొందరికి ఇంకా నగదు జమ కాలేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత గారైతే ఒక సమావేశంలో అయితే స్పష్టించారండి. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలుగజేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని ఆమె అయితే తెలియజేయడం జరిగిందండి. 25,000 ఆర్థిక సహాయం అనేది ఈ నెల 7వ తేదీన వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేశామని కూడా మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. మిగిలిన వారికి కూడా ఆర్థిక సాయం అందిస్తామని, అర్హులైన నేతన్నలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి గారు అయితే భరోసా అయితే ఇచ్చారండి. ఇటీవల వచ్చిన దరఖాస్తులకు పరిశీలిస్తున్నామని, ఈ నెల ఎవరికైతే అర్హత కలిగి ఉండి ఇంకా బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ కాలేదో వారందరికీ ఈ నెల 20వ తేదీలోగా ఖచ్చితంగా ఆర్థిక సాయం అనేది అందిస్తామని మంత్రి గారైతే వెల్లడించడం జరిగిందండి. చేనేతల సంక్షేమం కోరే ప్రభుత్వం తమదని స్పష్టించారు. అర్హులైన నేతన్న కుటుంబాల్లో ఆనందం చూడాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశమని కూడా మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేతన్న సేవల పథకాన్ని అయితే కూటమి ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగిందండి. గత ప్రభుత్వం 24,000 రూపాయలు మాత్రమే ఈ పథకం కింద ఆర్థిక సహాయం అనేది అందించారు. కాకపోతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 1,000 రూపాయలు అదనంగా ఇచ్చి 25,000 రూపాయలు ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకైతే అందించడం జరుగుతుందండి. సో ఈ పథకం కింద 7వ తేదీ నిధులు విడుదల చేసిన తర్వాత చాలామందికి వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరిగింది. కొంతమంది అర్హత కలిగి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ అమౌంట్ అనేది ఇంకా జమ కాలేదండి. సో అటువంటి వారికి త్వరలోనే ఈ నిధులనేవి జమ చేస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి చేనేత కార్మికులకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్కరికి వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ పథకం కింద 25,000 రూపాయలు ఈ నెల 20వ తేదీలోగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, సో ఇదేనండి ఇవాళ ఇన్ఫర్మేషన్ అయితే నేతన్న సేవల పథకానికి సంబంధించి వచ్చిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.